ముందుగా దేవుని నామానికి నా వందనాలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి మ్యారేజ్ స్కీమ్ కపుల్ అంటే 25 సంవత్సరాల వార్షికం చేసుకుంటున్న శ్రీనివాస్ మేరీ సహోదరులకు నా కుటుంబ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులు శ్రీనివాస్ మేరీ గారి గురించి మన సంఘ కాపాడేటువంటి మోసగారు వారి జీవితకాల యాత్ర సంఘంలో ఏ విధంగా కొనసాగిందంటే చాలా చక్కగా మరి బయలుపరిచారు, తెలియజేశారు. కుటుంబం ఏ విధంగా దేవుని సన్నిధిలో దినదిన అభివృద్ధి ఏ విధంగా అభివృద్ధి పొంది దేవుని నామ మహిమపై వారు ఏ విధంగా మరి జీవించి దేవునికి సాక్షులుగా సంఘంలో చక్కటి కుటుంబంగా మంచి విశ్వాసాలుగా మరి వారికి ఇచ్చిన 20 బిడ్డలు కూడా మరి హైందవ కుటుంబం నుంచి బిడ్డలు బోటపడినప్పటికీ ఆలయంలో చక్కటి మరి ప్రఖ్యాతిని పొందుకొని దేవుని పరిచర్య బిడ్డలు ఎంతగానో విశ్వాసంతో ఆనందంతో బిడ్డలు ప్రతి సంవత్సరం కూడా మరి చిన్న వయసు నుంచి కూడా దేవునిలో బాగా ఎదిగేవారు బిడ్డలు. మరి ఎప్పుడు కూడా మరి ఎవరి బిడ్డలు వాక్పరిచయం చేయాలన్నా మరి దేవుని యొక్క పాటలు పాడాలన్నా కొద్దిగా సిగ్గుపడుతుంటారు. కానీ ఎవరి బిడ్డలు ఇరువురు కూడా చక్కగా వారు దేవుని ఆరాధించగలరు. మరి పాటలు పాడి వారి ఇరువురే సొంతంగా కొరియోగ్రఫీ చేసి నాట్యం ద్వారా దేవుని నామాన్ని మహింపరచు మరి సంఘాన్ని ఎంతో సంతోషపరిచే బిడ్డలుగా వారిని నేను చూస్తున్నాను. మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఈ విధంగా ఆశీర్వదింపబడతారనడానికి ముఖ్య కారణము ఈ కుటుంబం అని చెప్పడంలో నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి బిడ్డలు దేవుని సన్నిధిలో ఆయన పరిచయం చేసినందుకు దేవుడు ఏ విధంగా వారికి తిరిగి కృతజ్ఞతగా ఏ విధంగా బిడ్డలను ఆశీర్వదించాలన్నది సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విశ్వాసందరూ కూడా మరి చూసి సంతోషిస్తున్నాం. మరి కుమారులు ఇరువురు మరి ప్రతి కుమారుడు దీపక్ మరి చక్కటి ఉద్యోగంలో ముంబై పట్టణంలో మరి అక్కడ చేసుకుంటూ దేవుని పట్ల పెట్టుకున్న ఆసక్తి అంత దూరం నుంచి సంఘంలో చాలామంది క్రైస్తవ కుటుంబాలను చాలా సంఘాలు ఒక స్థాయికి ఎదిగిన తర్వాత దేవుని ఈ లోకంలో సమాజంలో దేవుని సన్నిధికి వెళ్ళాలంటే వారు చదువుకున్న చదువుకి వారు చేసిన ఉద్యోగానికి దేవునికి దూరంగా పెట్టి లోకంలో మరి జీవిస్తుంటారు ఎక్కువగా. మరి ఈ కుటుంబం మరి దేవునికి ఎంత సమీపంగా మరి దేవుని చేసిన మెరుగు బట్టి బిడ్డలు ఏ విధంగా దేవుని నామని మహిమిస్తున్నారు అన్నది మరి చక్కగా మరి మన సంఘ కాపరి చెప్పారు. దానికి మనమే సాక్ష్యం. ఎందుకంటే బిడ్డలు ఎంతో ప్రయాసతో మరి ఖర్చాలు కూడా కాకుండా మరి శ్రమలు కాకుండా దేవుని పట్ల వారికి ఉన్న ఆసక్తి ఆ యొక్క భక్తి మనం చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది. మరి ఇరువురు బిడ్డలు కూడా మరి ఎంతగానో మరి దేవుని సందర్శించుకుంటారు. ఎప్పుడు కూడా మరి సంఘంలో ఏ ఒక్క వారం కూడా బిడ్డలు మరి మిస్ అయినట్టు ఎక్కడ కూడా చూడలేదు. 20 సంవత్సరాల వారి యొక్క సంఘ యాత్రలో విశ్వాస యాత్రలో వారు ఎప్పుడు కూడా నేను విశ్వాసం చూడలేదు. మరి అలాగే సన్నీ కూడా తనతో పాటు మరి యవనస్తులు చదువుకున్న కాలేజ్ నుంచి ఎవరి బిడ్డలను దేవుని సంఘానికి నడిపిస్తూ లక్షవారి కొడుకులో సంఘంలో వారి జూమ్ ద్వారా యాడ్ అయ్యి దేవుని నామాన్ని కనపరిచే విధంగా ప్రోత్సాహపరిచిన మరి సన్నీని కూడా నేను ఎంతగానో అభినందిస్తున్నాను. మరి ఈ కుటుంబాన్ని ఎంతో మంచి బిడ్డల్ని మరి దేవుని సంఘానికి అందించినటువంటి మరి మేరీ గ్రేస్ తండ్రి గారికి మరి ప్రత్యేకంగా నా తరఫున దేవుని నామనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి శ్రీనివాస్ మేరీ గ్రేస్ మరి హైందవ కుటుంబం నుంచి మన సంఘానికి వచ్చి దేవుని సన్నిధిలో మరి దినదినము అభివృద్ధి పొందుతూ దేవుని నామాన్ని ఏ విధంగా మరి స్తుతించు మహింపరచు వారు కలిగిన సంతోషంలో సంఘాన్ని మరి 10 మార్లు కృతజ్ఞత కూడుకున్నారా సంఘాన్ని సంతోషంగా ఆహ్వానించి మరి దేవుని నామని మరి మహింపరుచున్నారు. సంఘానికి మనమే సాక్ష్యము. మరి ఆ విధంగా మరి దేవుడు కుటుంబాన్ని ఆశ్రయించున్నాడు. మరి రాలేని దినాల్లో కూడా ఎక్కువ బలంగా
మరి దేవుని సన్నిధిలో కుటుంబం ఎదగాలని, మరి చక్కటి పరిచర్యలో బిడ్డలు అభివృద్ధి చెందాలని మరి నా ఆశయన్నది. సంఘం అంతా కూడా మరి బిడ్డల పక్షంగా మరి అనుదినము సంఘంలో బిడ్డలు ఎక్కడి చదువుకున్నప్పుడు కూడా వారి పట్ల వారి గురించి వారి కుటుంబం గురించి ఎప్పుడు కూడా సంఘంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుంటాం. మరి లక్షల కోడిలో బిడ్డలు ఎంతో ఆసక్తితో మరి స్నేహితులతో కూడా మరి సంఘానికి జూమ్ ధర అటెండ్ అవుతుంటారు. వారి పరిచయంలో వారికి వారి పరిచయానికి కూడా ఎంతో ఆసక్తి కనపరుస్తుంటారు. మరి వర్షిప్లో కూడా మరి సన్నీ మరి దీపం కూడా మరి చక్కటి వాక్యం ద్వారా వర్ణిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తుంటారు. అట్టి ఆసక్తి బిడ్డలకు దేవుడు అనుగ్రహించాడు. మరి అది ఎవరు బట్టి వస్తుందంటే తల్లిదండ్రులు. మరి తల్లిదండ్రులు మరి చిన్ననాటి నుంచి వారు నడుస్తున్న వాడికి నేర్పము, పెద్దవాడైన నుంచి ఆ ప్రవర్తించి తొలిపడిన రీతిగా మరి ఆ తల్లిదండ్రులు ఏ విధంగా బిడ్డలను ప్రిపేర్ చేసి ఉంచారు, చేరించి దేవుని సన్నిధికి నడిపిస్తున్నారు, దానికి మనమే సాక్షులు. మరి ఆ కుటుంబాన్ని కూడా దేవుడు బాగా ఆశీర్వదించాలని, మరి నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులకు, దైవజనులకు, కూడిన సంఘ సభ్యులందరూ కూడా